అన్న ఎలా ఉందన్న సినిమా? బ్రో మూవీ అయితే నాకు బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఒకరి గురించి నాకు తెలియదు. అంటే రవితేజ గారి యాక్టింగ్ బాగుంది. రవితేజ గారిని మనం తప్పులు పట్టలేము. ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన కమర్షియల్ ఎలిమెంట్స్ కావచ్చు, రవితేజ గారి లుక్ అంతా బాగుంది. కానీ హరీష్ శంకర్ గారు ఇంకొంచెం బెటర్గా చేసినట్టే బాగుండేదని నాకు అనిపించింది. ఎక్కువ హీరోయిన్ భాగ్యశ్రీని అందంగా చూపించాలి అని దాని మీదే కాన్సన్ట్రేషన్ అని అనుకునింది. కానీ కొంచెం స్క్రీన్ ప్లే మీద కాన్సన్ట్రేషన్ అంత మిస్ అయిందని నాకు అనిపించింది. ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ స్టోరీ తీసుకున్నా కూడా ఆ స్టోరీకి కొంచెం న్యాయం చేయలేదని నాకు అనిపించింది. అంటే చూసుకుంటే ఒకే ఇంట్లో జరిగిపోయింది అంటున్నారు అన్న, మీకు ఎలా అనిపించింది? లేదు బ్రో, అది ఒరిజినల్లో ఒకే ఇంట్లో ఉందేమో. ఇక్కడ ఏంటంటే సెకండ్ హాఫ్ లో అయితే ఒకే ఇంట్లో ఉంటుంది, ప్యారలల్ గా బయట సాగుతూ ఉంటుంది అనమాట. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే రవితేజ గారు సత్య కామెడీ కావచ్చు. అండ్ మూడోది ఏంటంటే ఇంకా మనకు ప్రీ క్లైమాక్స్ లో ఒక హీరో వస్తాడు, సిద్ధు జొన్నలగడ్డ, మీకు చాలా చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది. సో ఆ మూడే నాకు ప్లస్ పాయింట్స్ అని నాకు అనిపించింది. రిమైనింగ్ అంతా కూడా లాగ్ అనిపించింది. ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. హీరోయిన్ బాగానే చూపించినారు లేదు, అమ్మాయి బాగానే ఉంటుంది, అమ్మాయిని బాగానే చూపించినాడు హరీష్ శంకర్. హరీష్ శంకర్ గారి డైరెక్షన్ అదే బిగ్గెస్ట్ మైనస్ అన్నమాట. ఏం లేదు బ్రో, రవితేజ ఫ్యాన్స్ ఎవరు సీరియస్ కాకండి. ఏం లేదు, జస్ట్ యావరేజ్ చూడొచ్చు అంతే. మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, అనుకున్నంత స్థాయికి లేదు. కాకపోతే సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. మేము చెప్పండి హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. హీరోయిన్ యాక్టింగ్ మేము చెప్పండి హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. రవితేజ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే ఇందులో కొత్త డిఫరెంట్ క్యారెక్టర్ చూసినాం రవితేజ గారి సినిమాలో. ఒక చెప్పాలంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మన జగ్గుబాయ్, మన ఈయన జగపతి బాబు యాక్టింగ్, విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఆయన బాగా చేసిండు. కామెడీ కానీ అక్కడక్కడ కూడా బాగా పండించారు. సినిమాలో మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అన్న ఏం చెప్పాలన్నా నాకు కొద్దిగా యావరేజ్ అనిపించి, అంత హిట్ అని చెప్పాలి, ఫట్ అని చెప్పలేం. నెక్స్ట్ టైం తీసేటప్పుడైనా హరీష్ శంకర్ రాజా మంచి సినిమా తీయండి, బ్లాక్ బస్టర్ మంచి పూర్తి కోరుకుంటున్నా. నాకు తెలిసిన నాకు రవితేజ ఫ్యాన్స్ కొద్దిగా హట్ అని అనిపిస్తున్నాయి.